అందరికీ నమస్కారం, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రజా పాలనను అంతా స్వాగతిస్తున్నారన్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లతో కలిసి హాజరు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో వేడుకగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకం పెచ్చుమీరుతోంది అని వైసీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమూరు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణ. ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులు తగదని వ్యాఖ్య. రాష్ట్రంలో సుపరిపాలనలో దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి సంక్షేమాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విశాఖ జిల్లా గాజువాక 70వ వార్డు డ్రైవర్స్ కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి కాలనీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 11 సీట్లతో వైకాపాను ప్రజలు గద్దెదించినా ఇంకా ఆ పార్టీ నేతల్లో చలనం కలగలేదన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని చూసి వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం నడుస్తోంది అని దానిని ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాద్ల శ్రీనివాసరావు, వార్డు నాయకులు చెట్టి గోపి, కేవీఎస్ శంకర్రావు, పలువురు కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. పాల్గొన్న మా ఎమ్మెల్సీ గారు విద్యావేత్త చిరంజీవిరావు గారికి, అలాగే గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలో ఏ కార్యక్రమాలు మేము చేశామో అని గర్వంగా ప్రజల దగ్గరికి డోర్ టు డోర్ వెళ్తున్నాం. ప్రజలు ఆప్యాయంగా ఏవైతే ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయో, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ నోటితోనే వింటున్నాం. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు మనశ్శాంతి వచ్చింది, అలాగే మా కుటుంబాలకు కూడా ఒక వెలుగు వచ్చిందని చెప్పి సంతోషంగా వాళ్ళు మాకు చెప్తా వస్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అనేది ఏదో ఒక బూచిలాగా కాకుండా కూటమి అనేది రేపు రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తుందని ఈ 1 సంవత్సరంలోనే ప్రూవ్ చేసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే మా కార్యకర్తలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా ఈ కార్యక్రమాలన్నీ చేసేదానికి పైన మన నాయకుడు ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు ముందు చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయి. కాబట్టి ఇవి మనము ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఈ రోజు మా 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కలిసి కట్టుగా సమిష్టిగా ప్రజల దగ్గరికి వెళ్ళాము. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా వినతులు తీసుకోవడం జరుగుతా ఉందని తెలియజేసుకుంటున్నా. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ కక్షలు కార్పణ్యాలకు తావులేదు. ఈ రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు అజెండానే ఈ రాష్ట్రంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోయే కార్యక్రమాలు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సపోర్ట్ తో ఈ రాష్ట్రం రాబోయే కాలంలో 4 సంవత్సరాలు ఎంతో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా కూడా మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వం లాగా ఎక్కడ ప్రజలకు అబద్ధాలు చెప్పడం, కంటికి గంతలు కట్టే కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి కార్యక్రమానికి రావడంతో అభిమానులకు పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమం సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఒత్తిళ్లు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణలో పర్మిషన్ ఇచ్చిన ఈ సభకి పర్మిషన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి
శ్రీ అనుముల తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి నా ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. అలాగే డీజీపీ గారికి, శ్రీ జితేందర్ ఐపీఎస్ గారికి, అలాగే సైబరాబాద్ కమిషనర్ పోలీస్ శ్రీ అవినాష్ మోహంతి గారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇది పాపం చాలా బోనాల పండుగ సమయంలో ఒత్తిడి గురవకూడదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అడుగడుగున అరాచకం పెచ్చుమీరుతోంది అని, ప్రభుత్వ అధికారులకు రక్షణ లేకుండా పోయింది అని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై కూటమి నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆయన తెలిపారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ తీరు ఆక్షేపణీయమన్న ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకంగా ఏఎస్పీనే బెదిరించడం అత్యంత దారుణమని అన్నారు. అందుకు తక్షణమే జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నలమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఊరుకోవట్లేదు, ఏంటిది ఎట్లా జరుగుతా ఉంది అని చెప్పేసి కూడా నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా తల దించుకునే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నోటికి వచ్చినట్లు జిల్లా లెవెల్ అధికారిని పట్టుకొని రే అని చెప్పి అంటే దాని ఉద్దేశం ఏమిటి? మీ కాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ యొక్క జీతగాడు అనుకుంటున్నారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పనిచేస్తున్నటువంటి అధికారి రూల్స్ ప్రకారంగా సిస్టమేటిక్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పనిచేస్తారే తప్ప మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా పనిచేయాలనేటువంటి మీ యొక్క తీర్పును వాళ్ళు మరి అనుసరించట్లేదనేటువంటి ఆ యొక్క ఇదే మీరు మనసులో పెట్టుకుని నానా విధాలుగా వాళ్ళని మాట్లాడడం మాత్రము మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించింది అని వైసీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆరోపించారు. జీవీఎంసీ 64వ వార్డు దిబ్బపాలెం కాలనీలో వార్డు అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలన తీరును ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా జీవించాయని తెలిపారు. సూపర్ 6 పేరిట ప్రజల్ని మోసం చేసిన కూటమి నేతల్ని ప్రతి ఒక్కరూ నిలదీయాలి అని సూచించారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బుక్కులో కాంట్రాక్ట్ కార్మికులను అర్ధాంతరంగా తొలగించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మార్బ్డుపూడి పరదేశి, గండిపల్లి అమ్మోరు, కదిరి భూలోక, నొల్లి స్వామి, కదిరి తాతారావు, కదిరి సత్యానందం తదితరులు పాల్గొన్నారు. సిలిండర్ ఇచ్చి చాలా మందికి మరి సంవత్సరానికి 3 సిలిండర్ ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చిన 2 సిలిండర్ బాకీ ఉన్నారు. అదే విధంగా నిరుద్యోగ వృత్తి బాబు వస్తే జాబ్ అన్నాడు, ఏ జాబ్ లేదు ఇప్పటిదాకా. మన మాకు మా నియోజకవర్గం వరకు బాబు వస్తే స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడం గ్యారంటీ అన్నట్టు తయారైంది. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ కానీ మరి ఎంప్లాయీస్ ఏ విధంగా భయపెట్టి చాలని జీతాలు నెలకి 20%, 30% వేసి వాళ్ళందరూ కూడా వీఆర్ పెట్టుకొని బయటకు వచ్చే విధంగా చేశారు. మరి అదే కాక సుమారు 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని ఇంత పెద్ద రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమలో మరి వాళ్ళు ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా నాశనం చేశారో తెలుసు. సుమారు 5,500 మంది కాంట్రాక్ట్ లేబర్ ని దఫాలుగా వాళ్ళు తొలగించడం జరిగింది. ఇంకా రాబోయే రోజులు ఇంకొక 5,000 మందిని తొలగించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా బాబు షూరిటీలో మరి మోసం గ్యారంటీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి బాబు షూరిటీ స్టీల్ ప్లాంట్లు అమ్మేయడం అన్న గ్యారంటీ అన్న దాంట్లో కూడా ఇది ఒకటి ఉంది. ఆయన షూరిటీ దేనికి ఇచ్చారో అర్థం అవ్వట్లేదు. ప్రజలకి నేను వస్తే నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 రూపాయలు అన్నాడు, ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. అంటే ఎవరైతే డిగ్రీ చదువుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కి కూడా మరి ఈయన నెలకి 3,000 రూపాయలు చెప్పిన 36,000 సంవత్సరం బాకీ పడ్డాడు. మరి ఎవరైతే ఈ యొక్క మహిళలకు ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా మరి నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000. మరి కంపల్సరీగా ఇంట్లో 2 మహిళలు కంపల్సరీగా ఉంటారు 18 సంవత్సరాలు దాటినారు. మరి ఈ విధంగా ఆయన అందరినీ మోసం చేసుకుంటూ వెళ్ళి ఈ సంవత్సర కాలంలో ఏదైతే బాకీ పడ్డాడో ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా చెప్పేటువంటి కార్యక్రమం ఇది. మరి అందులో భాగంగానే ఈ రోజు మరి ఈ యొక్క దిబ్బపాలెం గ్రామం నుంచి మీ యొక్క ప్రోగ్రామ్ ని డోర్ టు డోర్ వెళ్ళి చెప్పేటటువంటి కార్యక్రమం చేయడం. ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఉందో క్యూఆర్ కోడ్ ని
స్కాన్ చేసి వాట్సాప్లోనే స్కాన్ చేసి తద్వారా బాబు గారు ఏమైతే ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మరి ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని ప్రజలకి తెలిసే విధంగా, ప్రజలకు అందరికీ తెలుసు కానీ మరిన్ని మేము అది ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటం చేసి ఈ సంవత్సర కాలం మీకు తెలుసు పెద్ద ఎత్తున 4 ప్రోగ్రామ్స్ చేసాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి విద్యా దీవెన కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు యువత పోరులో మీ అన్ని చేయడం జరిగింది. మరి అదేవిధంగా 1 year అయిన సందర్భంగా వెన్నుపోటు దినోత్సవం పెద్ద ఎత్తున ఈ యొక్క నియోజకవర్గంలో చేయడం జరిగింది. అన్ని విధాలు అన్ని కూడా రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ప్రజల తరపున మేము వాళ్ళకి మద్దతుగా కార్యక్రమాలు చేస్తుంటే కేసులు పెట్టి మా మీద ఎఫ్ఐఆర్లు వేయడం, అంటే ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల మీదే మేము అడగడం జరుగుతుంది. దానికి అడుగుతుంటే ఎఫ్ఐఆర్లు వేసి కేసులు పెట్టి లోపలికి వేసి భయభ్రాంతులు చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఎన్ని చేసినా సరే మేము భయపడేటువంటి అవకాశం కానీ మాకు అవసరం కానీ మాకు లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలి అని కోరుతూ పెందుర్తి ప్రాంత టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో చినముసివాడ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా ప్రజలకు మంచి సందేశం ఇచ్చే హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఫ్యాన్స్ని కానీ సినీ అభిమానులు కానీ ఈ సినిమా అనేది హరిహర వీరమల్లు అనేది ప్రజల అవసరాలకి, ప్రజలకి కావలసిన ఒక స్ఫూర్తినిచ్చే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి దీన్ని సూపర్ డూపర్ సక్సెస్ చేయాలి అని చేస్తారని, సినిమా కూడా నాకు తెలిసి బ్రహ్మాండంగా వచ్చింది. రష్ చూసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది కేవలం ధనార్జనే ధ్యేయంగా బతకకుండా ఎంతో సినీ భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలి, పేద ప్రజలను ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో రాజకీయ రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు వందలాది వేలాది కోట్ల రూపాయల సంపాదన కూడా వదులుకుని రాజకీయంగా ఎంతోమందితో మాట పడుతూ కూడా ప్రజల కోసం దాన్ని భరిస్తూ రాజకీయాల్లో ముందుకెళ్తున్న వైనం మనం చూసాం. ఆయన్ని టార్గెట్ చేసి గత ప్రభుత్వం బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తామని చెప్పి మా కేడర్ అందరినీ కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలనుకో. కాకినాడ స్థానిక సూర్య కళా మందిరంలో జేసీఐ నేషనల్ డైరెక్టర్ కిరణ్ బంటు, ప్రెసిడెంట్ జేసీ సంతోష్ ముఖ్య అతిథులుగా కాకినాడ జేసీఐ క్వీన్స్ మెగా కిట్టీని ఘనంగా నిర్వహించారు. క్వీన్స్ అధ్యక్షురాలు లిఖిత మరియు సౌందర్య ప్రవళిక ఇతరులను కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుండి సారీ హౌస్, డైమండ్, గోల్డ్ హౌస్, ఫర్నిచర్, సిల్వర్ హౌసీలతో పాటు డాన్స్ కాంపిటీషన్లు నిర్వహించారు. నగరంలో సుమారు 700 మంది స్త్రీలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రవళిక, శ్రీప్రియ, ప్రణీత, భాగ్య, అనురాధ, వైదేహి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సూర్యకళా మందిరంలో జేసీఐ కాకినాడ క్వీన్స్ అనే ఒక లేడీ చాప్టర్ అందరూ కలిసి ఒక అద్భుతమైన క్వీన్స్ మెగా కిట్టీని ఆర్గనైజ్ చేశారు. దీనికి దాదాపుగా మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి కూడా 700 మంది మహిళలు వచ్చి ఈ కిట్టీలో పాల్గొన్నారు. కొన్ని లక్షల రూపాయల బహుమతులు, బంగారం, వెండి, ఫర్నిచర్, ఇలా డిఫరెంట్ అప్లయన్సెస్, హోమ్ అప్లయన్సెస్ అన్ని గిఫ్ట్లుగా ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చే ఫండ్ని వీళ్ళందరూ కూడా జేసీఐలో ఉండేటువంటి మంచి కార్యక్రమాల కంటే మెరిట్ స్టూడెంట్స్ ని చదివించడానికి స్కాలర్షిప్స్ కింద ఈ డబ్బుల్ని వాళ్ళు డొనేట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమం జేసీఐ కాకినాడ క్వీన్స్ ప్రెసిడెంట్ లిఖిత ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే దీనికి అడ్వైజర్ గా ప్రవళిక గారు వెనకతలు చాలా సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి కిరణ్ గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఈ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి జేసీఐ జోన్ 4 స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సంతోష్ కుమార్ గారు కూడా వచ్చిన్నారు. మెగా కిట్టి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ వల్ల వీళ్ళు రేస్ చేసిన ఫండ్స్ లేదండి జేసీఐ ఫౌండేషన్ పడుతున్నారు. జేసీఐ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే పేద విద్యార్థులు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ సాధించడానికి దోహదపడుతుంది. ఇలాంటి కార్యక్రమం చేసినటువంటి టీం మొత్తానికి మరియు బాలిక గారు అడ్వైజర్ చేస్తారు. 700 మంది ఆడవాళ్ళు సోమవారం గ్రేట్ అండ్ దీనివల్ల
అందరికీ తెలుసు సొసైటీకి హెల్ప్ చేయడం అనేది, అందులో పేద విద్యార్థులు హెల్ప్ చేయడం చాలా అభినందనలు. ఈ ప్రోగ్రామ్ చాలా సముద్ర జలాలను విషపూరితం చేస్తూ మత్స్యకారుల జీవన విధానాన్ని దెబ్బతీస్తున్న విషపూరిత ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయించాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమల విజ్ఞప్తి చేశారు. ఏఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహాసభలో కాకినాడ జిల్లా పిఠాపురంలోని సూర్యరాయ గ్రంథాలయం ఆవరణలో జరిగాయి. ఈ మహాసభలకు జిల్లా అధ్యక్షుడు కుంచె అంజిబాబు అధ్యక్షత వహించారు. ముందుగా పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్, ఉప్పాడ సెంటర్, పాత బస్టాండ్ మీదుగా సూర్యరాయ గ్రంథాలయం వరకు కొనసాగింది. ముందుగా ఏఐఎఫ్టియు జెండాను రాష్ట్ర అధ్యక్షుడు కరీం బాషా ఎగరవేశారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథులు ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో కుంచె అంజిబాబు, కర్ణకుల వీర ఆంజనేయులు, గొల్ల అంజయ్య, పడల ఈశ్వరరావు, కడితి సతీష్, డొక్కులూరి సంగీత, జోజి, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అభ్యుదయవాదిగా, ప్రజాభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిని నేను గతంలో 2-3 వేదికలు షేర్ చేసుకున్న సందర్భంలో తమ్ముడు అని సంబోధించాను. ఈరోజు వారే ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారు. వారికి ఇక్కడ ఒక ప్రజా ఉద్యమకారిణిగా, ప్రజా సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారిణిగా, ఒక అక్కగా ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీ సంఘం, ట్రేడ్ యూనియన్, మహిళా సంఘం, అరుణోదయ సంఘం తదితర సంఘాల నాయకులందరము కలిసి వారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈ తీర ప్రాంతానికి ఇక్కడ మత్స్యకారులందరూ కూడా వాళ్ళ జీవనోపాధి మొత్తంగా చేపలు, రొయ్యలు, అంతేకాకుండా పీతలు, వీటి మీద వాళ్ళ జీవనోపాధి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని కాపాడుకోవాలి అని అంటే వీళ్ళంతా కూడా, ఈ మత్స్యకారులందరూ కూడా వాటి నుంచి సమాజానికి అందించాలి అంటే ఒక బలవత్తరకరమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు సమాజానికి అందించాలనుకున్నా ఇక్కడ ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలని ఆ నీళ్లలో కలవకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అస్కపల్లి పంచాయతీలో గల కాశీ విశ్వనాథ దేవాలయం శ్రావణ మహోత్సవాలకు ముస్తాబవుతోంది. నెల రోజుల పాటు దర్శనానికి వచ్చే భక్తులకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాపుశెట్టి శేషుబాబు, నీలమణి దంపతుల పర్యవేక్షణలో రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏటా శ్రావణ మాసంలో ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు. ప్రతి వారం ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. पूरे प्रांत में, पूरे जिले में नंबर 1 पर यह शिवलिंग का स्थान हो, इस उद्देश्य से हम लोगों का आगमन हुआ है। क्योंकि मूर्तियों में जब अर्चना होती है, भक्ति भाव से कार्यक्रम किए जाते हैं, तो उसमें शक्ति जागृत होती है। और जब शक्ति जागृत होती है तो जनमानस उससे जो कामना चाहता है, जो इच्छा चाहता है, वो पूरा होता है। इस उद्देश्य में शेष बाबू जो पूर्व क्या नाम है यहाँ के चेयरमैन, कोऑपरेटिव चेयरमैन रहे हैं। आपका नाम क्या है सर? मेरा नाम श्री 1008 श्री मुनि जी फलारी महाराज, राष्ट्रीय राष्ट्रीय अध्यक्ष माँ गायत्री सेवा संस्थान, अम्बेडकर नगर, अयोध्या मेरा वहाँ स्थान है। और वहाँ पर सत्य सनातन मंदिर का निर्माण कार्य शुरू हो गया है। और उस कार्य को छोड़ करके शेष बाबू के निवेदन पर मैं इस स्थान पर आया हूँ। यहाँ की जनता का बहुत बहुत सहयोग हो रहा है, इतना सहयोग हो रहा है और प्रेम दिया है वह मैं भूल नहीं सकता हूँ। और मैं भगवान से विनती करूंगा
कि 9 तारीख तक निरंतर ऐसे कार्यक्रम चलते रहे। इस क्षेत्र का, इस गांव का खूब विकास हो, सर्वांगीण विकास हो, चौमुखी विकास हो, हर तरह से इस गांव का विकास हो, इसलिए हम लोग यहाँ पर अम्बेडकर नगर अयोध्या अपने आश्रम पर वापस करेंगे। और यहाँ की जनता का बहुत बहुत धन्यवाद, और जनता ऐसे हमको सहयोग देती रहेगी। 9 तारीख तक निरंतर कार्यक्रम चलते रहेंगे। धन्यवाद। जय हिंद, जय भारत। ज्यादा प्रेम और सहयोग मिल रहा है, और कोई भी कार्य करने में किसी प्रकार की कोई समस्या नहीं आ रही है, ना तो धन की, ना तो सामग्री की, ना किसी प्रकार की कोई कमी नहीं आ रही है। और नित्य निरंतर कार्य जो है सवेरे 6 बजे से लेकर के रात के 10 बजे तक निरंतर चल रहा है। श्री रामचरितमानस का पारायण भी हो रहा है, महामृत्युंजय का पाठ हो रहा है, गायत्री मंत्र का पाठ हो रहा है, नित्य कार्यक्रम चल रहा है। हमारे द्वारा नित्य 15,000 गायत्री मंत्र का जाप हो रहा है नित्य। यहाँ हम 9 अगस्त तक रहेंगे, पूर्ण सावन रहेंगे। और 17 को मेरा यहाँ के लोगों ने रिजर्वेशन कराया है, 17 को मेरी वापसी है, और 19 को हम अपने स्थान पर। కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పెద్దపొడి మండలం ఎస్ఐ తులసిరాము వాహనాల తనిఖీలోని భాగంగా వాహనదారుల రికార్డులను తనిఖీ చేసి హెల్మెట్ పై అవగాహన, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. మండలంలో స్కూల్ జోన్ ఏరియాలో 100 మీటర్ల పరిధిలో పాన్ షాపులలో ఖైనీ, గుట్కా, సిగరెట్స్ నిషేధించడం జరిగింది అని, వీటిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తులసిరామ్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపూడి మండలంలో ఈ రోజున వాహనదారులందరినీ కూడా తనిఖీ చేసి వారి యొక్క రికార్డ్ అంతా వెరిఫై చేసి వాహనదారులకి హెల్మెట్ గురించి వారికి అవగాహన కల్పించి వాహన భద్రత, రోడ్డు రవాణా భద్రత గురించి కూడా వాళ్ళందరికీ తెలియపరిచి రోడ్ సేఫ్టీ గురించి కూడా అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలంలో ఈ స్కూల్ ఏదైతే ఉన్నాయో, ఈ స్కూల్ జోన్స్, కాలేజు ఏరియా ఏదైతే ఉందో దానికి 100 మీటర్స్ పరిధి లోపల ఎవరైనా పాన్ షాపులో నిర్వహిస్తూ దాంట్లో ఖైనీలు కానీ, గుట్కాలు కానీ, లేదంటే సిగరెట్స్ కానీ అమ్మడం అనేది నిషేధం విధించడం జరిగింది. దాని ప్రకారం ఎవరైతే ఫాలో అవరో వారందరి మీద కూడా చట్ట ప్రకారం తగు చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి క్వీన్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రావణ లక్ష్మి పేరుతో నిర్వహించిన సాంప్రదాయ సారీ వాక్ విశాఖ వాసులను విశేషంగా అలరించింది. డాబా గార్డెన్స్ లోని ఓ హోటల్లో జరిగిన సారీ వాక్ లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాల నుండి హాజరైన పలువురు మహిళలు సాంప్రదాయ చీరకట్టుతో మిసెస్ శ్రావణ లక్ష్మి విభాగంలో పరికిణి బోనీలతో యువతులు మిస్ శ్రావణ లక్ష్మి విభాగంలో ర్యాంప్ పై నడుస్తూ అదరహో అనిపించారు. ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణీ కుమారి, పీల వెంకటలక్ష్మి, వసుంధర, జయవెల్లరి శ్రీదేవి, రాజారాయ్ ప్రమోటర్స్, అప్పలకొండ రమ సత్యనారాయణతో కలిసి క్వీన్స్ ఈవెంట్ నిర్వాహకులు మోదవలస ఉషారాణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెసెస్ శ్రావణ లక్ష్మి విభాగంలో సారీ వాక్ చేసిన అనంతరం లక్ష్మీదేవి శ్రావణ మాసం పసుపు కుంకుమ, తాంబూలం తదితర అంశాలపై మహిళలు వివరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సంగీత, మాధురి, నక్షత్ర, భాగ్యలక్ష్మి వ్యవహరించారు. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ముందు షోస్ చేసేది, అది అలాగా పెద్దవయ్యి ఈరోజు చక్కని ప్రోగ్రామ్ చూస్తే అంటే లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే చక్కగా చాలా ఆహ్లాదంగా, కలర్ఫుల్గా, లేడీస్ అందరూ కూడా చక్కగా తయారై, ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ అందం ఆనందం రెండు ఉంటాయి. ఒక్కసారి ఎంటర్ అవ్వగానే అట్మాస్ఫియర్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. మరి చక్కని ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేసే మొదలైన సంసారాన్ని ఎంకరేజ్ చేస్తున్న, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, మంచి శుభాభినందనలు తెలియజేస్తూ, మరి మహిళలు ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి అన్నది అమ్మాయి కోరిక. చక్కగా అలంకరించుకుని అంటే వాళ్ళలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ ని బయటికి తీసి కొన్ని మనం బయటికి చెప్పలేము కొన్ని దగ్గరలో, అలాంటివన్నీ కూడా ఇలాంటి దగ్గర ఓపెన్ అవుతాం. అలా ఓపెన్ అయ్యే విధంగా చక్కగా అందరూ తయారై వచ్చి ఈ ర్యాంప్ వాక్ అవనివ్వండి, వాళ్ళు చెప్పే ఆన్సర్స్ అవనివ్వండి. ఇంతకు ముందు బ్యాచ్ చూస్తే జూనియర్స్ వాళ్ళు స్పాంటేనియస్ గా వాళ్ళు ఇచ్చే సమాధానం చాలా చక్కగా ఉంది. ఇలాంటివన్నీ కూడా బయటికి రావాలంటే ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉండాలి, వాటిని మనం సపోర్ట్ చేయాలి. మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు కొంతమంది చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే నాకు నిన్న ఉషా చెప్పింది, చిన్న ప్రాబ్లం ఉంది నాకు, ఎవరో ఈ ఈవెంట్ సరిగా జరగనివ్వరేమో అని చెప్పారు అన్నారండి.
తను అంటే ఈరోజు ఉన్న వార్తలోని ముఖ్యాంశాలు. ప్రజా పాలనను అంతా స్వాగతిస్తున్నారన్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లతో కలిసి హాజరు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో వేడుకగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకం పెచ్చుమీరుతోంది అని వైసీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమూరు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణ. ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులు తగదని వ్యాఖ్య. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.